మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చకి దర్శకత్వం వహించిన సంపత్ నంది నుంచి ఈ రోజు సింబా అనే మూవీ ప్రేక్షకుల తీర్పు కోసం థియేటర్స్ లో అడుగుపెట్టింది. కాకపోతే ఆయన సింబాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. జగపతి బాబు, గౌతమి, అనసూయ లాంటి స్టార్ కాస్టింగ్ కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వస్తే పురుషోత్తం రెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. చెట్లు లేనిదే భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం అనేది ఆయన ప్రధాన నమ్మకం. పైగా అసాంఘిక శక్తుల నుంచి వాటిని కాపాడుతూ అందుకు అడ్డొచ్చిన వాళ్లని చంపుతూ ఉంటాడు. తన వంతుగా కొన్ని లక్షల చెట్లని పెంచుతూ హైదరాబాద్ నగరంలో ఒక అడవినే సృష్టిస్తాడు. ఇక అక్ష టీచర్గా పనిచేస్తూ ఉత్తమ టీచర్గా ఎన్నో అవార్డులను గెలుచుకుంటుంది. తన భర్త, కూతురుతో కలిసి అందరితో ప్రేమగా ఉంటూ ఉంటుంది. ఇంకో పక్క ఫజిల్ ఒక ఛానల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇష్ట ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. అలాగే ఇరానీ ఒక ఫేమస్ డాక్టర్, చావు బతుకుల్లో ఉన్న వాళ్లని కాపాడడంలో స్పెషలిస్ట్. ఈ ముగ్గురికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థ మనుషులని అత్యంత దారుణంగా చంపుతూ ఉంటాడు. వాళ్ళు అలా ఎందుకు చేస్తుంటారు? పోలీసులు వాళ్లని ఎలా కనిపెట్టారు? పాండురంగారెడ్డికి ఆ ముగ్గురికి ఏవైనా సంబంధం ఉందా అనేదే ఈ సినిమా కథ. ఎనాలిసిస్ విషయానికి వస్తే ఒక మంచి సినిమాకి ఇంతకంటే కథ అవసరం లేదు. కానీ చెప్పే విధానంలోనే రాంగ్ రూట్లోకి మళ్ళింది. ఇటీవలే విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజా మూవీ స్క్రీన్ ప్లేని ఈ మూవీకి యాడ్ చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. అంటే గతంలో జరిగింది, ప్రస్తుతం జరిగేది ఒకే మోడ్లో చూపించాల్సింది. పైగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక సాధారణ గృహిణిలా టీచర్గా అనసూయ ఇంట్రడక్షన్ బాగుంది. పైగా భర్తని హ్యాండిక్యాప్గా చూపించి క్యూరియాసిటీని కూడా కల్పించారు. ఇక ఆమె ఎవరినైతే చంపాలనుకుంటుందో వాళ్ల కోసం వెతికితే బాగుండేది. అందుకు అవకాశం ఉండి కూడా మేకర్స్ ఆ దిశగా చూపించలేకపోయారు. ఇదే సూత్రం ఫజిల్ అండ్ డాక్టర్ ఇరానీ క్యారెక్టర్స్ కి కూడా వర్తిస్తోంది. కాకపోతే ఫజిల్ ఇష్టా క్యారెక్టర్ కి మధ్య లవ్ ట్రాక్ అయితే అదిరింది. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా సిల్లీగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ అని సీసీ కెమెరా ద్వారా నేరస్తుల్ని పట్టుకోవడం ఏంటో చాలా విచిత్రంగా ఉంటుంది. సినిమా చివరి వరకు ఇదే సూత్రాన్ని కంటిన్యూ చేశారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే జగపతి బాబు క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే సినిమాకి ఒక ఊపొచ్చింది. ఆయన ఉన్నంతసేపు కూడా కథ కూడా చాలా వేగంగా సాగింది. పైగా పోలీస్ ఆఫీసర్ హంతకుల కోసం వెతుకుతుంటే హంతకుడే పోలీసులని తన ఇంటికి ఇన్వైట్ చేసి నేనే చంపానని ఆ కథ చెప్పడం చాలా కొత్తగా ఉంది. అందర్నీ మెస్మరైజ్ చేసింది. లాస్ట్లో చాలా సింపుల్ గా తేల్చిపడేశారు. ఒక ఓల్డ్ ఫార్మాట్ సినిమాల కథనాలు సాగడం సింబాకి ఒక ప్రధాన మైనస్. అలాంటి సీన్స్ ని ప్రేక్షకులు ఎప్పుడో చూసేశారు. ఇక సైకియాట్రిస్ట్ గా చేసిన గౌతమి పోలీసులకి డైరెక్షన్ ఇవ్వడం విచిత్రంగా అనిపిస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే జగపతి బాబు ఎప్పటిలాగే సూపర్ గా చేశాడు. పురుషోత్తం రెడ్డి క్యారెక్టర్ మాత్రమే ప్రేక్షకులకి కనపడేలా చేయడంలో 100కి 100 పాళ్లు సక్సెస్ అయ్యాడు. అనసూయ, అనీష్ కురువిళ్లు, శ్రీనాథ్లు కూడా బాగానే చేశారు. స్పెషల్ ఆఫీసర్ అనురాగ్ క్యారెక్టర్లో వశిష్ఠ నటనకి మంచి మార్కులే పడతాయి. ఇక గౌతమి నటన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇష్టా క్యారెక్టర్ చేసిన దివి కూడా మంచి నటనే ప్రదర్శించింది. మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం బాగానే ఉన్నా కూడా కథనంలో ఇంట్రెస్టింగ్ గ్రిప్ లేకపోవడంతో తేలిపోయింది. ఇక సంపత్ నంది ప్రతిభ డైలాగ్స్ వరకు మాత్రమే ఉపయోగపడింది. ఆర్ఆర్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. నిర్మాణ విలువల గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫైనల్ గా చెప్పాలంటే కథనంలో వేగం చూపించే బదులుగా క్యారెక్టర్స్ లో చూపించారు. జగపతి బాబు ఆయన ఆశయం తప్ప సినిమాలో ఏమీ లేదు.